మామ మీకు కింద ఒక వీడియో పెడితే వీడియో చూడండి. ఈ సినిమాలో ఏదైతే ఆదివాసులు కించపరిచే పదాలు ఉన్నావో 4వ తారీఖు రిలీజ్ అయిన సినిమా ఈ రోజు వరకు తొలగించుకున్న అసహ్యపూర్తంగా మాటలు ఏదో సెన్సార్ బోర్డు వారు చూసి చూడండి ఒకటో రెండు పదాలు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఆదివాసులు కించపరిచేలాగా సినిమా మొదలైన దగ్గర నుండి కూడా చివరి వరకు కూడా పదుల సంఖ్యలో కుల అహంకారంతో కులం దూషిస్తూ యాక్చువల్ చెప్పండి పదం మేము కొండలెండి కొడగా కొండనా కొడగా రెండోది కొండ అని చెప్పి పదాలు ఇవి రాజ్యాంగ పదంలోనే ఈ పదాలు మనం వాడకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో అట్రాసిటీ కేసులో కూడా ఈ కొండను వరుడినట్టయితే అట్రాసిటీ కేసు నమోదవుతాయి. అలాంటి వరుణ్ణి ఈ సినిమాలో మొదటి నుండి లాస్ట్ వరకు ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కావట్లేదు. మీరు హీరోని కొండోని హీరోగా చూపెట్టారా లేదా కొండోని ఈ భారతదేశంలోని అంతరాని వాళ్ళకి చూపెట్టారా? చూసారు కదా, నేనేమంటానంటే పెద్ద సినిమాలో ఎక్కడైనా సరే ఆదివాసి కొండనా కొడుకు అని మాట్లాడిందా? పోయి పెద్ద సినిమాలో ఆదివాసులు అసలు ఇజ్జత్కి లేదు, అసలు వాళ్ళకి ఏమీ లేదని ఏమైనా మాట్లాడిందా? ఏమైనా బూతులు మాట్లాడిందా వాళ్ళ మీద, ఆదివాసుల మీద? లేదు కదా సినిమాలో ఎక్కడ గిట్ట. అదే ఇచ్చిన కొడకలారా ఆదివాసుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన సినిమాలో ఆదివాసుల ఐడెంటిటీ లేదు, అది చూపించిన సినిమాలో అది ఎందుకు మర్చిపోతారు మీరు? కొండ కింద ఊరుడు కాబట్టి కొండనా కొడకని మాట్లాడారు. అదే ఆ ఊరికి ట్రైన్ తెచ్చినప్పుడు కొండనా కొడుకు ట్రైన్ తెచ్చిన లేదు. అర్థమవుతుందా మీకు? పెద్దగాడు ట్రైన్ తెచ్చిండు అన్నారు జనాలు. అంటే అక్కడ మీ గౌరవాన్ని పెంచుతున్నాడు ఆయన, మీ గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడు. మెగా ఫ్యామిలీలు ఈ హీరోలు ఒక కులాన్ని దూషించి ఒక మతాన్ని దూషించి ఎక్కడ సినిమాలు తీయాలి? అర్థమైన అంత పిచ్చులేం కాదు. కోట్లు ఖర్చులు పెట్టి ఒక కులాన్ని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పెట్టి ఎవడో 20 రూపాయలు ఇస్తే 30 రూపాయలు ఇస్తే వచ్చి మైకుల ముందు మాట్లాడంతా ఇదేం లేదు. నీకు అర్థమైందా? ప్రతి ఒక్కరు జనగా సైలెంట్గా ఉంటారు కదా, ఏది పడితే మాట్లాడితే చెల్తారు కదా, ఏదైనా సరే మాట్లాడేచ్చు నా మీద అని అనుకుంటే మాత్రం చాలా రాంగ్ చెప్తున్నాను. ఆయన కట్టంగా నిలబడిపోయే కరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నాం, అనవసరంగా మాతో పెట్టుకోవద్దు. ఒకవేళ ఆ సినిమాలో తప్పి ఉంటే జనాలు చెప్పేవారు కదా ఇక్కడ ఆదివాసం తప్పుగా చేసి పెట్టారు అని చెప్పి. ఇప్పుడు జనాలు ఆ సినిమాకు దేశం మొత్తం బ్రహ్మరథం పడుతుంది. ఆ సినిమా అది ఇంతమంది సినిమా తీసిన చాలా రోజుల తర్వాత అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తున్నారు, పిల్లలతో వెళ్ళి చూస్తున్నారు. వీళ్ళకంటే మధ్య ఆదివాసి అసలు ఆదివాసం ఎక్కడ తిప్పారా ఇరిపోకు నాకు అర్థం కాదని చెప్పు. ఆయన కొండ కింద ఊరుడు కాబట్టి కొండనా కొడక అన్నారు అంతే. అది తిట్టినట్టు ఏం కాదు. మరి తిట్టిన కానీ మీరు కామెంట్ చేయండి అయ్యా. మరి ఇంకోసారి ఇట్లా ఛానల్ గారి గురించి ఎప్పుడు వచ్చినా ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉంటాం, అడ్డంగా నిలబడిపోతాం. అర్థమైందా? వీడియో గట్టిగా చేసి